అంటే చూడంగానే ఓకే దివ్య తను అని చెప్పేసి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది జనాలకి. సో ఇందులో ఎలాంటి క్యారెక్టర్ అంటే మైనా క్యారెక్టర్ చేస్తున్నారు. సో మాకైతే అనిపిస్తుంది ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్, అంటే ఇప్పటి వరకు చేసిన దానికంటే అంత మించి ఉండబోతుంది అని మాత్రం అర్థమవుతుంది. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అండి. నేను ఎలాంటి క్యారెక్టర్ అది ఇది అంటే ఇంకా డిఫరెంట్ అనే చెప్పాలి. బట్ అట్ ద సేమ్ టైం చాలా నాలాంటి అమ్మాయి, మైనా అనే అమ్మాయి కొంచెం నాలాంటి అమ్మాయి. వేరే క్యారెక్టర్స్ నుంచి కూడా చాలా డిఫరెంట్గానే ఉంటుంది ఈ సినిమాలో. చాలా కక్కుర్తి అనే ఫీలింగ్ వచ్చేసి చేస్తాను. ఫస్ట్ నువ్వు ఎలాంటి అమ్మాయి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తే అంటే కొంచెం అందరూ ఒక దారి అయితే కొంచెం ఈ అమ్మాయి నాకెందుకు లేదు కొంచెం స్పెషల్ గా అంటే అది యాటిట్యూడ్, ఇది సాలిట్యూడ్. కొంచెం మాకు నీ పట్ల ఉన్నది గ్రాటిట్యూడ్. అదే ఒక పాట కూడా ఉంది, నలుగురికి అది మరి అంత కూల్ బిహేవియర్ కాదు. అన్కూల్ ఉన్న వాళ్ళు కొంచెం వెనక్కి ఉండిపోతారు చూసారా, కొంచెం లెఫ్ట్ అవుట్ అట్లా ఉండిపోతారు కదా, వాళ్ళ లెఫ్ట్ అవుట్ బిహేవియర్లో వాళ్ళు అట్లాగా కొంచెం అలా. షీ ఈజ్ వెరీ సిమిలర్ టు మీ అనమాట. అట్లాగే షీ ఈజ్ వెరీ క్లోజ్ టు నేచర్. అంటే అందరూ దే లివ్ వెరీ క్లోజ్ నేచర్తో మాట్లాడుతుంది అనమాట. కైండ్ ఆఫ్ ఎస్. మీరు ప్రోమో చూస్తే కూడా యూ విల్ అండర్స్టాండ్ దట్ షీ ఒక భాష ఉంటుంది నేచర్కి, ఆ భాష మాట్లాడితే అప్పుడు అర్థమవుతుంది అని చెప్పి అంటుంది. అట్లా ఐ వోంట్ సే నాకు అర్థమవుతుంది అని నేను అంత దూరం చెప్పినట్టు చెప్ప సినిమాలో చెప్పిన ప్లీజ్. తన స్లాంగ్ అది చాలా బాగా ఫిగర్ అవుట్ చేసిందండి. ఎందుకంటే మీ దగ్గరికి కూడా వస్తాం, మీరు ఏబిసిడీలు చెప్పాలి. ఈ నేల్కి ఈ ఆకాశానికి ఒక భాష ఉంటుంది, అది నాకు అర్థమవుతుంది. హ్యాపీ ఇప్పుడు నేర్పించండి మాకు ఏబిసిడీలు. అక్కడ వాళ్ళే నాకు నేర్పించారు, అక్కడికి వెళ్ళేది. మీరు పుల్లలు పెట్టి పుల్లలు పెట్టి నేర్పించారు కదా అద్భుతంగా. నాకు పుల్లలు పెట్టారు. పుల్లలు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మా స్టోరీలో. అసలు అది నిజంగా హైలైట్ అయింది. అసలు చాలా అంటే చాలా కామెడీ ఉంది. అదైతే ఒక పుల్ల అక్కడ పెట్టాలి, ఇంకొక పుల్ల పెట్టాలి, దాన్ని వంచాలి, మధ్యలో ఇంకొక పుల్ల